ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాధితుడు నిందితుడు ఇతనే కదా? అవును సార్, వీడే మా బాబాయ్ని పొడిచి చంపాడు. అతను పొడిచిన కత్తే పైనే ఉంది ఏసీపీ గారు. దాని మీద అతని ఫింగర్ ప్రింట్స్ కూడా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. కానిస్టేబుల్ సార్, వెళ్ళి జాగ్రత్తగా పార్సల్ చేసి తీసుకొచ్చే క్రైమ్ సీన్ ని సెక్యూర్ గా చేయండి. ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసుకోండి. ఓకే సార్. మేడం, మీరు హాస్పిటల్కి వెళ్ళండి. మా వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ తీసుకుంటారు. అప్పటిదాకా సార్ని నేను కస్టడీలో ఉంచుకుంటాను. కేదార్ గారు, మంచి కంపెనీ ఇస్తాను. స్టేషన్కి వెళ్దాం పదండి. ఒక్క నిమిషం ఆగండి వదినా, ఒక్కసారి ఆలోచించండి. అసలు కేదార్కి మావయ్య గారిని చంపే అవసరం ఏముంది? ఇదంతా ఎవరో కావాలని చేశారు వదినా. కేదార్ని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. ఏసీపీ గారు, ప్లీజ్ దయచేసి ఇద్దరిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మొహం చూడాలంటే కూడా అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది, అసహ్యంగా ఉంది. పద నాన్న, హాస్పిటల్కి వెళ్దాం. పద నాన్న, నేను స్టేషన్కి వెళ్తాను నాన్న. నాకేం భయం లేదు. ప్లీజ్ నాన్న, నేను ఏ తప్పు చేయలేదని మాత్రం నమ్మండి. నేను మీ రక్తం పంచుకుని పుట్టినవాణ్ణి. తెలిసి తెలిసి ఒకరి ప్రాణం ఎప్పటికీ తీయను. నువ్వు నా కొడుకునేది అబద్ధమైతే బావుండని కోరుకుంటున్నాను. ఛీ, నీలాంటి హంతకుడితో నాకు ఎలాంటి సంబంధం లేదు. యువరాజ్, పద. అక్క పద. నాన్న, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఒక్క షాట్కి 5,000 పడిపోయాయి. ఇంట్రాగేషన్కి ఎప్పుడైనా అవసరమైతే ఆయన్ని హెల్ప్ అడగాలి. సార్, ఎవిడెన్స్ కలెక్ట్ చేశాను సార్. ఏరా హెడ్, ఎవిడెన్స్ దొరికింది కదా, ఇప్పుడైనా తీసుకెళ్లి కార్లు కూర్చోబెట్టమని నీకు బొట్టు పెట్టి మరీ చెప్పాలా? వద్దు సార్, తీసుకెళ్తాను. ముందు బేడీ లేరా? కేదార్, నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నీ వెనకాల నేను కూడా స్టేషన్కి వస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, టూ మచ్ ఎమోషన్. బా, తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఏయ్, తొందరగా ఎక్కించరా. కేదార్, పద. జాగ్రత్త. ఓకే సార్. తొందరగా ఎక్కించయ్యా.